మాతృభ్యో నమః, పితృభ్యో నమః, శ్రీ గురుభ్యో నమః. పల్లవి టీవీ ప్రేక్షకులకు నమస్కారం. ఆ అమ్మవారి ఆశీస్సులు మనందరిపై ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ వారం రాశి ఫలాలు కార్యక్రమానికి స్వాగతం. ఈ ఆదివారం నుండి శనివారం వరకు వివిధ రాశుల వారికి గ్రహ సంచార రీత్యా ఫలితాలు ఎలా ఉంటాయో తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. అయితే ముఖ్యంగా ప్రథమంగా మనము ఈ వారము గ్రహాల మార్పును పరిశీలిద్దాం. ఈ వారం ప్రారంభంలో శుక్రగ్రహము ధనస్సు రాశి నుండి మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు. అలాగే బుధవారం రాత్రి 8:50 నుండి 9 నడుమ సూర్యుడు కూడా ధనస్సులో నుండి మకరంలోనికి ప్రవేశిస్తున్నాడు. ధనస్సును దాటి మకర రాశిలోనికి ప్రవేశిస్తున్నాడు సూర్యుడు బుధవారం రోజు రాత్రి 8:55 నుండి 9 నడుమ. అలాగే వారం అంతంలో కూడా బుధగ్రహము కుజగ్రహము ఈ రెండు గ్రహాలు కూడా ధనస్సును వదిలి మకరంలోనికి ప్రవేశిస్తున్నాయి. ఈ గ్రహగతులను గనక మనం పరిశీలిస్తే చంద్రుడు ప్రతిరోజు ఒక నక్షత్రం చొప్పున మారుతూ ఉంటాడు, అది మనందరికీ తెలిసిందే. ధనస్సు వరకు ప్రయాణం చేస్తాడు ఈ వారాంతం వరకు చంద్రుడు తుల నుండి. అయితే ఈ గ్రహగతులను గనక మనం పరిశీలిస్తే ఈ వారంలో ముఖ్యంగా కొంచెం మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. ఈ చంద్రగ్రహం అనేది ఈ వివిధ గ్రహాల ప్రభావం నుండి కొంచెం బయటపడటం దీనికి కారణం. కాకపోతే కొంచెం సెన్సిటివిటీ అనేది పెరుగుతుంది ప్రజల్లో. అది ఆరోగ్యపరంగా అయినా కావచ్చు, లేదా ముఖ్యంగా ఆరోగ్యపరంగానే. ఇది ప్రముఖమైన గమనించదగ్గ విషయం. ఇక ద్వాదశాది మేషరాశుల వారి గురించి పరిశీలిద్దాం. ముందుగా మేషరాశి. ఈ మేషరాశి వారికి ఈ వారం మొత్తం కూడా కొంత అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. కొంచెం మానసిక ఒత్తిడి అనేది ఉంటుంది, కాకపోతే కొంచెం రిలీఫ్ కూడా ఉంటుంది. ఆ ఒత్తిడితో పాటే రిలీఫ్ కూడా ఉంటుంది అని చెప్పవచ్చును. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. ప్రయాణాల విషయంలో కూడా కొంచెం జాగ్రత్త అవసరము. ఆర్థిక పరంగా చిన్న చిన్న ఇబ్బందులు కనబడుతున్నా కూడా అవి పెద్దగా సీరియస్ అయితే ఏమీ కాదు. వాటి నుండి తప్పకుండా బయటపడతారని చెప్పవచ్చును. మీకు కొంచెం ఆర్థికపరమైన ఆ ప్రణాళిక అనేది మీకు కొంచెం ఐడియా ఉంది. ఏ విధంగా ముందుకు వెళ్ళాలి, ఆర్థికపరమైన విషయాల్లో ఏ విధంగా జాగ్రత్తగా ఉండాలి, ఆ బేసిక్ నాలెడ్జ్ ఈ మేషరాశి వారికి ఉంటుంది. కాబట్టి ఆ ప్రణాళికాబద్ధంగానే ఉంటారు. ఆర్థికపరమైన విషయాల్లో దానికి సంబంధించిన చింత అవసరం లేదు. ఎంత స్పెండ్ థ్రిఫ్ట్ అయినా కూడా కొంచెం జాగ్రత్తగా ఉంటారు మేషరాశి వారు. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. అలాగే విద్యార్థులు కొంచెం జాగ్రత్తగా ఉండాలి. పరీక్షల విషయంలో ప్రణాళికాబద్ధంగా ఒక టైం టేబుల్ వేసుకొని ముందుకు వెళ్ళాలి. కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ మేషరాశి జాతకులకు ఈ వారం కొంచెం వర్క్ లోడ్ అనేది ఉంటుంది అనేది కనబడుతుంది. గతంతో పోలిస్తే కొంచెం పని ఒత్తిడి ఈ వారంలో ఉంటుంది. అలాగే కుటుంబపరమైన విషయాల్లో జాగ్రత్తగా వ్యవహరిస్తారని చెప్పవచ్చును. కొంచెం ఓపికగా కూడా ఉంటారని చెప్పవచ్చును. మొత్తంగా చూసుకుంటే ఈ మేషరాశి వారికి ఈ వారము అనుకూలంగా ఉంది. ఈ మేషరాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకము, సుబ్రహ్మణ్య అష్టకము చదవటం సూచించటమైనది. తదుపరి వృషభ రాశి. ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరము. చిన్నవే కదా అని నెగ్లెక్ట్ చేయకండి. చిన్నదైనా సరే అనారోగ్యం, జాగ్రత్తగా ఉండండి. వైద్యుడిని సంప్రదించండి. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో ఎటువంటి లోటు కనబడటం లేదు. చేస్తున్న పనుల్లో ఆటంకాలు ఉంటాయి. పనులు మెల్లగా ముందుకు సాగుతాయి. చింతించాల్సింది ఏమీ లేదు. ముందు అన్నీ సానుకూలమవుతాయి. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొంచెం ఆచితూచి వ్యవహరించండి. జాగ్రత్తగా ఉండండి. కుటుంబపరమైన విషయాల్లో, బాంధవ్యాల విషయంలో కొంచెం ఓపికగా ఉండండి. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వృషభ రాశి జాతకులకు ఈ వారము చాలా అనుకూలంగా ఉంటుంది. చక్కటి ఫలితాలు రావడానికి అవకాశాలు మెండుగా ఉన్నాయి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళ్తారని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా వృషభ రాశి జాతకులకు కొంచెం మానసిక బలం అనేది కొంచెం ఎక్కువగానే ఉంటుంది మిగిలిన రాశుల వారితో పోలిస్తే. సరే, వారి లగ్నాలు మారినప్పుడు ఆ ఫలితాలు వేరే విధంగా ఉన్నా కూడా సహజంగా చూసుకుంటే వృషభ రాశి వారికి కొంచెం మానసిక బలం అనేది కొంచెం గట్టిదే. ఇక మొత్తంగా చూసుకుంటే ఈ వృషభ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ప్రయాణాలు చేసేప్పుడు కొంచెం జాగ్రత్త వహించండి. అలాగే ఆరోగ్యం పట్ల
జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు బ్రహ్మాండంగా ఉన్నాయి. ఈ వృషభ రాశి జాతకులు ప్రతి నిత్యము కనకధార స్తోత్రం పఠించటము, లక్ష్మీ అష్టోత్తరాలు పఠించడం, కుదరని వారు లక్ష్మీ అష్టోత్తరాలు పఠించటము సూచించటమైనది. తదుపరి మిథున రాశి. ఈ మిథున రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. అనుకున్న పనులు ముందుకు కదులుతాయి. మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. శరీరం కూడా సహకరిస్తుంది. శారీరక ఆరోగ్యం ఉంటుంది. అలాగే మానసిక ఆరోగ్యం కూడా ఉంటుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారము చాలా అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. అలాగే ఆర్థికపరమైన విషయాల్లో పురోగతి అనేది కనబడుతోంది. ఆర్థిక లాభము అనేది కనబడుతోంది. సేవింగ్స్, ఇన్వెస్ట్మెంట్స్ లాంటివి ఏవైనా ప్లాన్ చేయాలనుకుంటే ఇది సరైన సమయము మిథున రాశి జాతకులకు. అలాగే కుటుంబ వ్యవహారాల్లో కొంచెం జాగ్రత్త వహించండి. ఓపికగా ఉండండి. అవసరమైన ఇనిషియేటివ్స్ తీసుకోండి. ఎందుకంటే కళ్ళ ముందు ఏమైనా ఇబ్బందులు ఉన్నప్పుడు వాటిని ఎలా అడ్రస్ చేయాలో ఖచ్చితంగా తెలిసి ఉండాలి. మన ఇష్టం ఉన్నట్టు మనం ఉంటాము, అది ఏమైనా సరే పరిస్థితులు అన్నట్టు ఉండకండి. ఏదైనా ఇంట్లో ప్రాబ్లం ఉంటే దాన్ని కరెక్ట్గా అడ్రస్ చేయండి. ఓపికగా ఉండండి. ఇది మిథున రాశి వారికి ముఖ్యమైన సూచన. అలాగే ఇంతకుముందే చెప్పుకున్నట్టు వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఎటువంటి డోకా లేదు. ఆర్థిక పరంగా కూడా పెద్దగా సమస్యలు ఏమి కనబడట్లేదు. ఈ డైజెస్టివ్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి చాలు. విద్యార్థులకు ఈ వారం అనుకూలంగా ఉంటుంది. తమ బుద్ధిని చక్కగా ఉపయోగించుకుంటారు. చక్కగా పరీక్షలు ఏమైనా ఉంటే చక్కగా రాస్తారనే చెప్పవచ్చును. ప్రణాళికాబద్ధంగా ఉంటారు. మొత్తంగా చూసుకుంటే ఈ మిథున రాశి జాతకులకు గతంతో పోలిస్తే కొంచెం ఉల్లాసంగానే ఉంటుంది ఈ వారము. ఈ మిథున రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామ పారాయణ చేయటము లేదా వినటము సూచించటమైనది. తదుపరి కర్కాటక రాశి. ఈ కర్కాటక రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తొలగుతాయి. మానసికంగా ఉల్లాసంగా ఉంటారు. శారీరక ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. వృత్తి, ఉద్యోగ, వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ఏవైనా కొత్త ప్రాజెక్ట్స్ స్టార్ట్ చేయాలి అనుకుంటే ఇది సరైన సమయము. లేదా కొత్త ప్రాజెక్ట్స్లో ఇన్వాల్వ్ అవ్వటానికి ఈ సమయం సహకరిస్తుందని చెప్పవచ్చును. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతుంది. చింతించాల్సిందేమీ లేదు. పిల్లల ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త అవసరం. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే కర్కాటక రాశికి సంబంధించిన వారి ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త సూచించటమైనది. అన్ని విధాలుగా ఈ వారము కర్కాటక రాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుంది. ఆరోగ్యపరంగా చిన్న చిన్న సమస్యలు ఒకటి, కుటుంబ పరంగా అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంది. ఈ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. గతంతో పోలిస్తే మానసిక ఉల్లాసం కూడా బ్రహ్మాండంగా ఉంటుందని చెప్పవచ్చును. ఈ కర్కాటక రాశి జాతకులు ప్రతి నిత్యము లలితా సహస్రనామ పారాయణ చేయటము లేదా వినటము సూచించటమైనది. తదుపరి సింహరాశి. ఈ సింహరాశి జాతకులకు ఈ వారంలో చిన్న చిన్న ఆటంకాలు ఎదురు కావటానికి అవకాశాలు ఉన్నాయి. ఆరోగ్యం పట్ల జాగ్రత్త అవసరము. చేస్తున్న పనులు ముందుకు కదులుతాయి. గతంలో అందని సహకారము ఈ వారం అందటానికి అవకాశాలు మెండుగా కనబడుతున్నాయి. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత ఉంటుంది. ఆధ్యాత్మిక జీవనం వైపు కొంచెం మొగ్గు చూపుతారని చెప్పవచ్చును సింహరాశి జాతకులు. అలాగే స్నేహము, బంధుత్వము వీటి విషయాల్లో కూడా పాజిటివిటీ అనేది కనబడుతోంది ఈ సింహరాశి జాతకులకు. అలాగే తీర్థయాత్రలు చేయడానికి అవకాశాలున్నాయి. ఈ సింహరాశి జాతకులు, ధనుస్సు రాశి జాతకులు, మేషరాశి జాతకులు, మీనరాశి జాతకులు వీలైనంతగా తీర్థయాత్రలు చేయటం సూచించటమైనది. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఫోకస్డ్గా ఉండాలి. చేస్తున్న పనుల్లో కొంచెం ఏకాగ్రత పెంచుకోవటం సూచించటమైనది. మిగిలిన అన్ని విషయాలు చక్కగానే ఉన్నాయి. ఈ సింహరాశి జాతకులకు ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ రెండూ ఉంటాయి. ఈ వారంలో అయినా, నియర్ ఫ్యూచర్లో అయినా, సమీప భవిష్యత్తులో అయినా కూడా ఇవి రెండు మిక్స్డ్ ఉంటాయి. ఛాలెంజెస్ అండ్ ఆపర్చునిటీస్ ఇది గమనించగలరు. ఆపర్చునిటీస్ మీ సొంతం కావాలి అనుకుంటే ఛాలెంజెస్ని ఎదుర్కోవలసిందే, తప్పదు. ఇది సింహరాశి జాతకులకు ముఖ్య సూచన. ఈ సింహరాశి జాతకులు ప్రతి నిత్యము ఆదిత్య హృదయ పారాయణ చేయటము, ఆదిత్య హృదయంని చదవటము సూర్యోదయం సమయంలో సూచించడమైనది. తదుపరి కన్యా రాశి. ఈ కన్యా రాశి జాతకులకు ఈ వారము మందకొడిగా సాగుతుంది అని చెప్పవచ్చును.
చేస్తున్న పనులు మెల్లగా కదులుతాయి, కొంచెం చికాకుగా ఉంటుంది. అలాగే శారీరక ఆరోగ్యం విషయంలో ఎటువంటి డోకా లేదు. మానసికంగానే ఏదో ఒక విషయంలో చింత, బెంగ అనేది ఉంటుంది. ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతుంది. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి ఈ వారం కొంచెం ఛాలెంజింగ్ గానే ఉంటుందని చెప్పవచ్చును. ఏదేమైనా కూడా గతంతో పోలిస్తే కొంచెం ప్రశాంతత అనేది ఉంటుంది డెఫినెట్లీ, దాంట్లో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే కొంచెం మందకొడితనం వల్ల చికాకు అనేది వస్తుంది. ఆర్థిక పరంగా చింత ఏం కనబడట్లేదు. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత దెబ్బతినకుండా చూసుకోండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు చక్కగా చదువుకుంటారు, కొంచెం భయంతో ఉంటారు, భయము భక్తి కలిగి ఉంటారని చెప్పవచ్చును. సరైన ప్రణాళికతో ముందుకు వెళతారు. ఈ కన్యా రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటం ద్వారా లేదా వినటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి తులారాశి. ఈ తులారాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది అని చెప్పవచ్చును. చేస్తున్న పనులు సక్సెస్ఫుల్గా విజయవంతంగా ముందుకు వెళతాయి. మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. శారీరక ఆరోగ్యం కూడా సహకరిస్తుంది. చిన్న చిన్న ఇబ్బందులు ఏమైనా ఉంటే వైద్యుని సంప్రదించండి, అది వెళ్ళిపోతాయి, అది పెద్ద విషయం కాదు. ఆరోగ్యం విషయంలో పెద్దగా చింత ఏమీ కనబడట్లేదు. ఆర్థిక పరంగా కూడా చిక్కులు ఏమీ కనబడటం లేదు. చేస్తున్న పనులు కూడా ముందుకు శీఘ్రంగా కదులుతాయి. వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న వారికి, ఎవరైతే వారి పనుల్లో ఉంటారో వారికి ఈ వారము అనుకూలంగా ఉంది. కొత్త ప్రాజెక్ట్స్ రావడానికి అవకాశం ఉంది. కొత్త అవకాశాలు కూడా వస్తాయి అని చెప్పవచ్చును. కుటుంబ సభ్యుల మధ్య అన్యోన్యత దెబ్బతినే అవకాశం ఉంది. కొంచెం ఓపికగా ఉండండి. అందరినీ కలుపుకొని ముందుకు వెళ్ళండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా చదువుకుంటారు, ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. ఇంట్లో చిన్న పిల్లలు ఎవరైనా ఉంటే వారి ఆరోగ్యం పట్ల జాగ్రత్త వహించాలి. వయోవృద్ధులైనా సరే, చిన్నపిల్లలు ఎవరైనా సరే ఇంట్లో ఉంటే వారి ఆరోగ్యం విషయంలో జాగ్రత్త వహించాలి ఈ తులారాశి జాతకులు. తదుపరి వృశ్చిక రాశి. ఈ వృశ్చిక రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. చేస్తున్న పనులు ముందుకు కదులుతాయి. ఇప్పటి వరకు ఉన్న అవరోధాలు, ఆటంకాలు అనేవి కొంచెం తగ్గుతాయని చెప్పవచ్చును. ఈ వారంలో మానసిక ఉల్లాసం కూడా ఉంటుంది. అలాగే ఆర్థిక పరంగా వెసులుబాటు కనబడుతుంది. శారీరక ఆరోగ్యం పట్ల కొంచెం జాగ్రత్త వహించండి. శరీరానికి తగినంత విశ్రాంతిని ఇవ్వండి. సరైన సమయంలో నిద్ర, సరైన సమయంలో భోజనం ఉండేలా చూసుకోండి. అలాగే వృత్తి, ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగానే ఉంటుంది. కొంతవరకు పాజిటివ్గా ఉంటుందని చెప్పవచ్చును కంపారిటివ్లీ గతంతో పోలిస్తే. విద్యార్థులైన ఈ రాశి జాతకులు ఈ వారము కొంచెం ఫోకస్డ్గా ఉండడం సూచించటమైనది. డైవర్షన్స్ ఎక్కువగా ఉంటాయి. ఆట విడుపు అనేది కనబడుతుంది. కాబట్టి ప్రణాళికాబద్ధంగా ఉండండి, చక్కగా చదువుకోండి. ఈ వృశ్చిక రాశి జాతకులు ప్రతి నిత్యము కాలభైరవ అష్టకం పఠించడం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి ధనుస్సు రాశి. ఈ ధనుస్సు రాశి జాతకులకు ఈ వారము మిశ్రమంగా ఉంటుంది. ఆధ్యాత్మిక చింతన అనేది పెరుగుతుంది గతంతో పోలిస్తే. శారీరక ఆరోగ్యము కొంచెం దెబ్బతినే అవకాశం ఉంది. డైజెస్టివ్ హెల్త్ విషయంలో కొంచెం జాగ్రత్త వహించండి. జీర్ణ వ్యవస్థపై కొంచెం ధ్యాస ఉంచండి. దాన్ని ఇబ్బంది పెట్టకండి, ఓవర్లోడ్ చేయకండి జీర్ణ వ్యవస్థను. ఇక మానసిక ఉల్లాసం అనేది ఉంటుంది. చేస్తున్న పనుల్లో ఆటంకాలు తగ్గి ముందుకు కదులుతాయి అన్ని పనులు. ఉద్యోగంలో ఉన్నవారు నూతన ప్రయత్నాలు చేయండి. నూతన ఉద్యోగ అవకాశాలకై ప్రయత్నం చేయండి. ఎక్కడ వేసిన గొంగళి అక్కడే అన్నట్టు ఉండకండి. ధనుస్సు రాశి వారికి ముఖ్య సూచన. అప్ స్కిల్ అవ్వండి, అప్డేట్ అవ్వండి, అప్గ్రేడ్ అవ్వండి. ఈ వారం మీకు అనుకూలంగా ఉంటుంది ఈ విషయంలో. అలాగే విద్యార్థులు అయిన ఈ రాశి వారు చాలా చక్కగా చదువుకుంటారు, ఫోకస్డ్గా ఉంటారని చెప్పవచ్చును. ఆట విడుపు అనేది దరి చేరకుండా చూసుకోండి. మిగిలిన అన్ని విషయాలు అనుకూలంగానే ఉన్నాయి. కొంచెం ఓపిక అనేది అవసరమని గ్రహించండి. ఈ ధనుస్సు రాశి జాతకులు ఏదైనా పనులు నెరవేరే విషయంలో లేదా ఆగి ఉన్న పనులు ముందుకు కదలాలి, కంప్లీట్ అవ్వాలి అని అనుకున్న వారు కొంచెం ఓపిక వహించండి. సక్సెస్ అవుతాయి, అన్ని సక్సెస్ అవుతాయి. టెన్షన్ ఏమీ లేదు, ఓపికగా ఉండండి. ఈ ధనుస్సు రాశి జాతకులు ప్రతి నిత్యము విష్ణు సహస్రనామాలు పారాయణ చేయటము, శివుడికి అభిషేకం చేసుకోవటము, శివారాధన చేయటం ద్వారా తత్ఫలితాలను పొందుతారు. తదుపరి మకర రాశి. ఈ మకర రాశి జాతకులకు ఈ వారము
అనుకూలంగా ఉంటుందని చెప్పవచ్చును. అన్ని విధాలుగా పాజిటివ్గా ఉంటుంది. చేస్తున్న పనులు ముందుకు కదులుతాయి. అలాగే పిల్లల విషయంలో కూడా సంతృప్తి ఉంటుంది. ఆర్థిక పరంగా కూడా వెసులుబాటు అనేది ఉంటుంది. శారీరక ఆరోగ్యం సహకరిస్తుంది అని చెప్పవచ్చును. అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు ఈ వారము అనుకూలంగా ఉంటుంది. అలాగే గృహిణులకు కూడా అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును. విద్యార్థులైన ఈ రాశి జాతకులు కొంచెం ఫోకస్డ్గా ఉండటం సూచించటమైనది. కొంచెం ఏకాగ్రతను పెంచుకోవాలి. అలాగే ఆర్థిక పరమైన డిసిప్లిన్ అనేది ఆర్థిక క్రమశిక్షణ అనేది ఈ మకర రాశి జాతకులకు సూచించటమైనది ఈ వారంలోనూ. అలాగే సమీప భవిష్యత్తులో కూడా ఈ ఆర్థిక క్రమశిక్షణను పాటించండి. మిగిలిన అన్ని విషయాలు చక్కగా ఉన్నాయి. చింతించాల్సిందేం లేదు. హ్యాపీగా ఉండండి. ఈ మకర రాశి జాతకులు ప్రతినిత్యము శివారాధన చేయటము, దశరథ కృత శని స్తోత్రము పారాయణ చేయటం ద్వారా, చదవటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి కుంభరాశి. ఈ కుంభరాశి జాతకులకు ఈ వారము చాలా అనుకూలంగా ఉంటుంది. మానసికంగా ఉల్లాసం అనేది ఉంటుంది. శారీరక ఆరోగ్యం కూడా చక్కగా ఉంటుంది. ప్రణాళికాబద్ధంగా ముందుకు వెళతారు. ఓపికగా ఉంటారు. అలాగే లైఫ్లో అప్డేట్ అవుతారు. ప్రణాళికాబద్ధంగా ఉంటారు. ఈ వారం దానికి అనుకూలంగా ఉంది. సరైన ప్రణాళికలతో ముందుకు వెళ్ళండి. అలాగే విద్యార్థులైన ఈ రాశి జాతకులు సత్ఫలితాలను పొందుతారు. చక్కగా చదువుకుంటారు. కొంచెం ఆట విడుపు అనేది ఉన్నా కూడా ఫోకస్ అనేది ఉంటుంది వాళ్ళకి. వాళ్ళు రెండింటిని మేనేజ్ చేయగల సమర్థులు, బ్యాలెన్స్ చేయగల సమర్థులు ఈ కుంభరాశి జాతకులు. అన్ని విధాలుగా యోగదాయకంగా ఉంది. కాకపోతే కొంచెం మెదడుపై కొంచెం ఓవర్లోడ్ తగ్గించండి. కొంచెం ఆలోచనలను తగ్గించండి. ఆ ఆలోచనల వెల్లువలను కంట్రోల్ చేయండి. ఇది మీకు ముఖ్య సూచన. ఈ కుంభరాశి జాతకులు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన, అలాగే హనుమంతుని ఆరాధన చేయటం ద్వారా సత్ఫలితాలను పొందుతారు. తదుపరి మీనరాశి. ఈ మీనరాశి జాతకులకు ఈ వారము కొంచెం మానసిక చంచలత్వం అనేది కనబడుతుంది. ఆరోగ్యపరంగా పెద్దగా చికాకులేం కనబడటం లేదు. ఆరోగ్యం సహకరిస్తుందని చెప్పవచ్చును. కాకపోతే ఆ మానసిక ఆందోళన అనేది కొంచెం ఉంటుంది. ప్రతినిత్యము మెడిటేషన్ ప్రాక్టీస్ చేయండి. అలాగే ఆర్థిక పరంగా ఎటువంటి చింత బెంగ అవసరం లేదు. చేస్తున్న పనులు మందకొడిగా ముందుకు సాగుతాయి. ఖచ్చితంగా ముందుకు వెళతాయి. కాకపోతే కొంచెం డిలేడ్గా ఉంటుంది, కొంచెం స్లోగా ఉంటుంది వ్యవహారం. వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో ఉన్న ఈ రాశి జాతకులకు అనుకూలంగానే ఉంటుందని చెప్పవచ్చును ఓవరాల్గా చూసుకుంటే. అలాగే విద్యార్థులకు కూడా ఈ వారము చాలా ఉల్లాసంగా ఉత్సాహంగా ఉంటుంది. ఆ విధంగా గడుపుతారు ఈ రాశి జాతకులు. అలాగే కొంచెం ఫోకస్ అనేది అవసరం. విద్యపై కొంచెం ఫోకస్ అనేది అవసరము. అలాగే గృహిణులు, రిటైర్డ్ ఎంప్లాయీస్, ఇంట్లో ఉండేవారు ఎవరైనా ఉన్నా కూడా, ఖాళీగా ఉన్నా కూడా వారు ప్రతినిత్యము దత్తాత్రేయ స్వామి ఆరాధన చేసుకోండి. అలాగే విష్ణు సహస్రనామ పారాయణం చేయండి. ఈ విధంగా చేయటం ద్వారా ఇంట్లో పరిస్థితులు సానుకూలంగా ఉంటాయి. ఇల్లు ప్రశాంతంగా ఉంటుంది. ఇది ఈ వారము 12 రాశుల వారికి గోచార రీత్యా ఫలితాలు. మళ్ళీ వచ్చే వారం వారఫలాల్లో మళ్ళీ కలుద్దాం. అంతవరకు సెలవు. శుభం భూయాత్.